రోజు మా మీద తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారు అధ్యక్ష. మీరు దయచేసి శాంతంగా ఆలోచించండి. గత ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. సరే ఇచ్చింది ఎవరికి వచ్చింది ఎవరు కాదని మీకు తెలుస్తుంది. మీరు ఇచ్చిన 20 కోట్లు ఇచ్చినామంటున్నారు. ఆనాడు 2 లక్షల రూపాయలు ఇస్తామని పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు అధికారులందరినీ పిలిచిండ్రు. ఎంతో వద్దా వీళ్ళందరూ 2 లక్షలు ఇస్తామంటున్నారు, మనం ఇవ్వగలుగుతామా అని. అక్కడున్న అధికారులందరూ చెప్పిండ్రు 49,600 కోట్ల రూపాయలు అయితే సార్ ఇది ఇవ్వలేము అని చెప్పినప్పుడు మేము 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. 49 లక్షలు 30 లక్షలకు వచ్చింది, 20 లక్షలకు వచ్చింది, తర్వాత 20 లక్షలకు వచ్చింది. ఇవాటికి కూడా 50% కంటే తక్కువనే ఇవాళ రుణమాఫీ అయింది. కాబట్టి మీరు ఇవాళ మొత్తం కూడా రైతులందరూ ప్రతిరోజు తిరుగుతుంది. కాబట్టి మిగతా రైతులందరూ కూడా మీరు హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మీరేం చెప్పిన అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఓన్లీ ఎంఎస్పీ ఇవ్వట్లేదు, మేమైతే వచ్చిన తర్వాత ప్రతి గింజ కొంటాం ఎంఎస్పీ కూడా ఇస్తామని చెప్పింది. ఎంఎస్పీ ఇచ్చిందే కాదు, ఇలా వరంగల్ రైతు డిక్లరేషన్ కానీ లేకపోతే మీ మేనిఫెస్టోలో కానీ క్లియర్గా చెప్పింది. ఏమి చెప్పిన అధ్యక్ష, ఇక్కడ పండిన ప్రతి గింజకు కూడా బోనస్ ఇస్తామని చెప్పింది. అందులో వరి ధాన్యంకి ఇస్తామని చెప్పిండ్రు. 2,183 ఉంటే 2,683 చేస్తామన్నారు. 2,183 ఎంఎస్పీ దేనికి ఉంది అధ్యక్ష? దొడ్డు ధాన్యానికి ఉంది. మరి ఇచ్చిండ్రా? దొడ్డు ధాన్యానికి ఇవ్వలే, సన్నధాన్యానికి ఇస్తామని చెప్పి 12 ఇప్పటికీ 500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. అదేవిధంగా మిగతాది అనేక ఉన్నాయి అధ్యక్ష. మొక్కజొన్న కానీ, కందులు కానీ, ఎర్రజొన్న కానీ, జొన్నలు కానీ దేనికి ఇవ్వలే. ఇవాళ జుక్కల్ నియోజకవర్గం కానీ నారాయణఖేడ్ నియోజకవర్గంలో డాక్టర్ సంజయ్ రెడ్డి గారు ఉంటారు. అక్కడ పండితే అధ్యక్ష మేము ఇంకా 2 సబ్జెక్ట్ కూడా కాలే అధ్యక్ష, 2 సబ్జెక్ట్ కూడా కాలే అధ్యక్ష సబ్జెక్ట్ సార్ ఇది. కాబట్టి ఇవాళ బోనస్ అనేది బోగస్ అయింది. 25% మాత్రమే ఇచ్చిండ్రు. మేము ఖచ్చితంగా లెక్కలతో మొత్తం చూపిస్తాం. మీరు వ్యవసాయ కమిషన్ ఒకటి ఇచ్చారు, వ్యవసాయ కమిషన్ ఒకటి వేశారు. ఆ వ్యవసాయ కమిషన్ లో అధ్యక్ష అది ఒక పునరావాస కేంద్రం తప్ప దానివల్ల ఏమి చేయట్లేదు అధ్యక్ష. మేము ఇవాళ చెప్తున్నాం 1,400 ఆత్మహత్యలు 2014లో జరిగితే దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ 134 ఆత్మహత్యలకు తగ్గింది 2023 సంవత్సరంలో. ఇవాళ మళ్ళా ఆత్మహత్య 564 ఆత్మహత్యలు అయినాయి. ఆ లిస్ట్ అంతా కూడా ఇప్పటికే నేను మీకు పంపిస్తా అధ్యక్ష. 564 ఆత్మహత్యలైన రైతుల లిస్టు మొత్తం కూడా మీకు పంపిస్తా. దయచేసి ప్రభుత్వం శాంతంగా ఆలోచించి నిజంగా అయినాయా లేదా, అయితే ఏం చేయాలని చెప్పేసి ఇవాళ రైతు బీమా కూడా మిగతా ఇవ్వట్లేదు కాబట్టి దాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అధ్యక్ష. మేము ఇవన్నీ వచ్చినాయి, ఇవో ఈ పేపర్లో వచ్చినాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా మా పేపర్ కాదు అధ్యక్ష. ఇవాళ కరెంటు కానీ, బోనస్ కానీ, మిగతా అన్ని అంశాలు కూడా వచ్చాయని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విద్యారంగం అధ్యక్ష, ఇవాళ విద్యారంగం గురించి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఒక నిమిషం. గౌరవ సభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు అంటే హౌస్ను మిస్గైడ్ చేస్తుంది కాబట్టి నేను ఇంటర్ఫియర్ అవుతున్నాను. బోనస్ సంబంధించి 250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి, త్వరలో చెల్లిస్తాము. దాంతోపాటు మా నల్గొండ జిల్లాను అధ్యక్ష ఈ 2 లక్షల రుణమాఫీ 6,746 కోట్ల రూపాయలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 లక్షల లోపు రుణమాఫీ అయింది. 54,145 మంది రైతులకు. దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా 12 కాన్ఫరెన్స్ సంబంధించి చెప్తున్నా. దాంతోపాటు 95 కోట్ల రూపాయలు మా జిల్లాలో బోనస్ సంబంధించి 80 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. 16 కోట్ల రూపాయలు డ్యూస్ ఉన్నాయి బోనస్. దాంతోపాటు 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మందికి ఒకటే దఫా భారతదేశ చరిత్రలో రుణమాఫీ చేయడం జరిగింది. వీళ్ళు 1,00,000 రూపాయలు అని చెప్పి 4, 5, 6 ఇన్స్టాల్మెంట్ ఇస్తే బ్యాంకు వాడు వడ్డీలకే సరిపోయింది. అందుకే దయచేసి మీరు మాట్లాడినప్పుడు కొన్ని ప్రభుత్వం చేసిన 2 లక్షల రుణమాఫీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష. అలాంటి విషయాలు చెప్తూ ఇంకా ఏమున్నా మీ డిమాండ్ చెప్పాలి తప్ప 600 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి నువ్వు చూపించండి. 600 కోట్లు ఏ జిల్లాలో ఎంత ఉందో మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మీ దగ్గర పంపిస్తాం చూడండి. ఎందుకు తప్పు మాట్లాడతారు? ఎందుకు ఓర్వలేకపోతున్నారు? రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒక్కసారి చేసి ఇలా దేశ చరిత్రలో ఎవరు చేయని పని చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎంత ఇబ్బందులున్నా 2 లక్షల రుణమాఫీ చేసిను. దాన్ని హర్షించేది పోయి ప్రతిదీ రాజకీయం చేయడం
జనగామలో అధ్యక్ష వీళ్ళు చెప్పాను ఇప్పుడు వారి కాన్ఫరెన్స్ లో 28,509 మంది రైతులకు 263 కోట్ల రూపాయలు మీ జనగామ కాన్ఫరెన్స్ లో రుణమాఫీ 2 లక్షలు అయింది. మీకు తెలుసా అసలు రైతుల లిస్టు తీసుకుందా? అందుకనే మీరు 600 కోట్ల బోనస్ పైసలు లేవు, పెండింగ్ లేవు, తక్కువనే ఉన్నాయి, అన్ని చెల్లించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్న రైతులు దయచేసి ఉన్న ఫ్యాక్ట్స్ గవర్నర్ ప్రసంగం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటి చెప్పారు, మేము